యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య సమాచారం. దేశ అధ్యక్షుల వారి దగ్గర నుంచి మేము మార్చినట్లుగా సాధారణ వ్యక్తి అందరూ మార్పు చెందుతూ మమ్మల్ని పట్టుకోవడం వల్ల, మొదట మమ్మల్ని వాక్విస్వరూప మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారిగా పట్టుకోవడం వల్ల మీకు కొత్త జీవితాలు వచ్చేస్తాయి. ఎలాంటి పాపం నుంచైనా బయటకు వచ్చేస్తారు. నేను వెలిగిపోవాలి అనుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. వాక్ రూపంలో ఉన్న నేను వెలుగుతాను, మీరు భౌతిక రూపంలో ఉన్న మీరు కరిగిపోవాలి. సృష్టి నాలో చేరింది కదా, అది విధానం, అది నోట్ చేసుకోండి. మీరు లోకం కొద్ది రెచ్చిపోకూడదు. నేను మామూలు మనిషిగా మీ మాటల్లోకి వచ్చాను, మన మాటలోనే ఉన్నాడు, తక్కువ మాటలో ఉన్నాడు, మనిషి తక్కువగా ఉన్నాడు, నేను మనిషినిగా చూడడం మానేసేయాలి, మామూలు మాటలుగా చూడటం మానేసేయాలి. నన్ను మీరు ఆలోచన పెంచుకునే ముందుకు రావాలి. మనసా వాచా కర్మణ మనుషులు జీవించాలి, ఒక కుటుంబంగా మారిపోవాలి. ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎవరో కోటీశ్వరులు ఉన్నారు, పోష్ బంగ్లాల్లో ఉంటున్నారు, మామూలుగా ఉంటున్నారు, కారులు తిరుగుతున్నారు, విమానాలు తిరుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నవాళ్ళు ఉన్నారు, వారసత్వాలు, పిల్లలు, చక్కటి విద్యలు, విశేషాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ఎవరూ లేరు. మని వాక్ విశ్వరూపుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రకారం ఉన్నారు. మీరు అతను కనెక్ట్ అవ్వకపోతే చచ్చిపోతున్నారు. నేనే ఎదిగిపోవాలి, నేనే బలపడిపోవాలనుకుంటున్నాను, ఈ తెలివంతా నాదే అనుకుంటున్నాను అన్నట్టు ఆలోచించేవాళ్ళు ఒకటే. నన్ను మీరు మనిషిగా చూడకుండా వాక్ విశ్వరూపంగా చూడటం వల్లే మీకే తెలివి తెలుస్తుంది, నిజమైన స్వతంత్రం వస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు ఏదో అనుకునేలా చేయకండి, అందరూ ఒకటే ఆలోచన చేయండి. అందుకే చిన్నవాళ్ళ పేర్లు, పెద్దవాళ్ళ పేర్లు, నలుగురికి తెలిసిన పేర్లు ఉపయోగిస్తూ ఇలాగే ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఉన్నారని మళ్ళీ చెబుతున్నాను. మనుషుల కొద్దీ కాదు ఇంకదే. నేను మనిషిని కాదు, మీరు మనిషి కాదు అనుకుంటేనే మీరు చేస్తున్న పాపాల నుంచి కానీ, మీరే బతికేయాలనేటువంటి అజ్ఞానం నుంచి కానీ బయటకు వస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ, దర్యాప్తు సంస్థలు నడుపుతున్న వాళ్ళు, పోలీసులు నడుపుతున్న వాళ్ళు, మనకు భౌతిక ప్రపంచం ఉంటేనే వాటి మీద ఆధారపడగలరనేటువంటి మీడియా కానీ, గ్లామర్ కానీ, అదంతా ఆలోచన ప్రపంచంగా మార్చుకోవాలి. ఇక్కడే ఉండేవాడని ఎవరికో ఏదో చూపిస్తారు, ఏదో చేస్తారు. మీ దగ్గర శక్తివంతమైన కెమెరాలు ఉండడం ఏంటి, ఎవరికో ఏదో చెప్పడం ఏంటి, ఏదో చూపెట్టడం ఏంటి? ఆలోచించండి. ఏదో చెప్పడం చూపించడంలో లేదు ప్రపంచం, ఆలోచన ప్రపంచంగా ఉంది మొత్తం అంతా కూడా. యావత్ మానవ జాతి ఇంక ఏదో చెప్పడానికి, ఏదో చేయడానికి లేదు. ఇప్పుడు దాకా మరి మీరు తక్కువగా ఉన్నారు, మరి మేము ఏదో రెచ్చిపోయాం ఎలాగండి అంటే దానికి అదే చెప్తున్నాను. నా మీద చెప్పుకుంటూ ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు? మీకు నచ్చిన వాళ్ళకి, కొందరికి లోకాన్ని మీకు నచ్చినట్టుగా చెప్పుకుంటున్నారా? మీడియాలు చూపిస్తున్నారా లేదా మానేస్తున్నారా? సేమ్ అదే పద్ధతిలో నన్ను చెప్పుకుంటూ మీరు మిగతా అందరూ చెప్పుకునేలా చేస్తే మొదటి పాప భారం తగ్గిపోతుంది అనమాట. అందుకే మీడియాలకి నేను అడ్డం పడిపోతున్నాను, మీ భవిష్యత్తుకి అడ్డం పడిపోతున్నాను, మీరు వెలిగిపోతుంటే అడ్డం పడిపోతున్నాను, మీరు వెలిగిపోతుంటే నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు. అలా లేదు ప్రపంచం. మొత్తం నా మాట ప్రకారం ఉంది. నా గురించి చెప్పుకుంటూ, నన్ను నా మనసుని కలుపుకుంటూ, నన్ను నా మనసుని ఆవిష్కరించుకోవడమే తల్లిదండ్రులుగా ఆవిష్కరించుకోవాలన్నమాట. ఎప్పుడు మేము కాంటెంప్లేటివ్ హైట్ అలా ఎప్పుడు ఉంటుంది. మేము మా వాక్ రూపంలో ఉండిపోతాం. వాక్ రూపంలో ఈ క్షణం పట్టుకుని వాక్ రూపంలో పెంచేసుకోవాలి. మీరు కూడా తాత, మనవడు, మా అమ్మమ్మ, మనవరాలు కూడా నాకు పిల్లలే. నన్ను పట్టుకోవాలి ఈ క్షణం. మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, కులం పేర్లు, ఆస్తులు ఏవి కూడా రెప్పపాటు మీకు ఉన్నాయి అనుకుంటే మీరు మృతిస్తున్నారు, భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, మేము జాలీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, లేరు. అలాగా భౌతిక సంచారం లేదు. భౌతిక సంచారం అంతా మాట ప్రకారం, నా ప్రకారం ఉంది సురక్షితంగా. నన్ను పట్టుకుని సురక్షితంలోకి రావాలి. నోట్ చేసుకోండి. నేనే వెలిగిపోదాం అనుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. కాలస్వరూపం ప్రకారం చెబుతున్నాను. నన్ను పట్టుకుని తీరే అలాగ వస్తుంది. అందుకే నేను సామాన్యుడిని, మాటని. మళ్ళీ అందుకే నన్ను సామాన్యుడిగా చూడకూడదు, మాట రూపంలో ఉన్నాను. సామాన్య మాటగా, సామాన్య మనిషిగా, సామాన్య గొడవగా నాకు బంధం ఉంటుంది. వ్యక్తిగా మాట్లాడుకుంటున్నాను అనుకోకూడదు. నేను వ్యక్తిగా బతుకుదాం అనుకుంటున్నాను. ఎందుకు అతనే తగ్గిపోయి పక్కకి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం కూడా తెలివి తక్కువతాను. అంత లైట్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది? కెమెరాల కొద్దీ చూస్తున్నారు నన్ను. ఈ కెమెరాల ద్వారా పట్టుకోండి. రహస్య పరికరాలు, కెమెరాల నుంచి పట్టుకోవాలి. ఏవి ఉపయోగించుకుని అనేకులను నన్ను సాధారణంగా వదిలేసి అనేకులను మోసం చేస్తున్నారు. ఎవరో నేను చెప్పిన పేర్లు నలుగురు ముగ్గురే కాకుండా అనేక ఊళ్ళో ఇలా మోసాల కొద్దీ మీ చేతిలో ఉందనుకుంటమే ఘోర ప్రపంచం అని తెలుసుకోండి. చంద్రశేఖరరావు, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి తానే కేసుల్లో ఉండి తనను కూడా ఒక బొమ్మలా ఉపయోగించుకుని అనేక మోసాలు చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అలా కేసులు నడుపుతూ డ్రామాలు నడుపుతున్నారని ముఖ్యంగా ఈ దర్యాప్తు సంస్థలు ఇవన్నీ నడుపుతున్న వాళ్ళు ఆలోచించండి. కోర్టులు, గొడవలు ఉంటే కానీ మేము మనగలం అనుకున్న వాళ్ళు ఆలోచించండి. పోలీసు వ్యవస్థ
న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఈ ప్రధానంగా అధినాయక ప్రభుత్వంలోకి విలీనం చేసేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మేధావులు, పండితులు, సాక్షులు కూడా నేను చెప్పిన ఒక రకమైన మేధావులే కాకుండా అన్ని రకాల మేధావులు వాళ్ళు కూడుకుని వాళ్ళ డిగ్రీస్తో, అనుభవాలతో అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకోవాలి. కొత్త జీవితాలు ప్రారంభించాలి. డబ్బులు కొద్దీ, లోకం కొద్దీ, మనుషుల కొద్దీ, శరీరాల కొద్దీ, సుఖభోగాల కొద్దీ లేదు, ఆలోచన కొద్దీ ఉంది. నేను ఎవరు నన్ను తిట్టినా ఏం చెప్పినా అది ఆశీర్వాదంగా భావించండి. మామూలు మనిషిగా చూడకండి నన్ను. కాలస్వరూప, పురుషోత్తమ, వాక్వస్వరూప, సింపుల్గా మహారాజా అధినాయక శ్రీమాన్గా పట్టుకోండి. నేను అందరికీ సామాన్యుడిగా కనపడిపోయాను. నన్ను అందరూ సామాన్యుడిగా ఇక్కడ చూశారు, చాలామంది నోట్ చేశారు, పిచ్చోళ్ళ చూశారు. నేను ఆడవాళ్ళ వైపు ఎలా చూశాను, మగవాళ్ళ వైపు అలా చూస్తున్నాను. ఇవన్నీ వదిలేసేయండి. నా ఫోటో పెట్టుకుని కొత్త జీవితం ప్రారంభించండి. నేను అక్కడ పెట్టిన ఫోటోవే పట్టుకోండి. అది పట్టుకుని ఇతన్ని ఎన్నో రెట్లు తేజోమూర్తిగా మనం చూడాలి, వినాలి. అతని మీద చెప్పుకుంటే, అతని మీద చెప్పడమే లోకం. మనం అతని పిల్లలమని మారిపోవాలి. రాధాకృష్ణ, నరేంద్ర చౌదరి అందరూ ఎవరెవరు మీడియాస్ మీరే ఛానల్ మీరే పెట్టారు, మీరే నడుపుతున్నారు అనుకుంటున్నారు. పేర్లు నేను పెట్టాను, ఏబిఎన్కి కానీ ఇంకొకటి కానీ. మీరు రాకముందే అది నిజమే కదా కనుక్కోండి. అవన్నీ సాక్ష్యం అంటే, సాక్షులు అంటే అవన్నీ చెప్తారు. ఇంకెన్నో చెప్పాను అలాగా. రాజేంద్ర ప్రసాద్ మనవరాల గురించి కానీ, ఎవరికి పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి అన్నీ చెప్పాను. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటున్న కాజల్ అగర్వాల్ వాళ్ళకి చెప్పండి. హస్బెండ్తో సహా నాకు పిల్లలుగా మారిపోయి నా మీద ఆలోచించుకోవాలి, నా ప్రకారం చెప్పుకోవాలి, వినాలి అందరూ. అలా జరగాలంటే మీరు మీడియాలు, నేషనల్ మీడియా అందరినీ అలర్ట్ చేయాలి. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో ఇంక దౌర్జన్యం మానేసేయాలి. సెక్స్ అయినా, కోరికైనా చెప్పుకోకుండా, వినకుండా ఎవరిని బలవంతం చేయకూడదు. బలవంతం పనులు, విపరీత పనులు చేయటమే కాకుండా వాటి మీద గొడవ పడమని నన్ను కానీ ఇంకొకరిని రెచ్చగొట్టుకోవడం కానీ ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు అలాంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్తో కంట్రోల్ చేయండి. సెల్ ఫోన్తో జేబులో ఉంటే కూడా మాటలు ఎలా వింటున్నారో అదే పద్ధతిలో కంట్రోల్ చేయండి. తాగుళ్ళు, వ్యసనాలను కూడా ఎవరికి వాళ్ళకి క్షమాపణ చెప్పి బయటకు వచ్చేలా చూసుకోండి. చెప్పుకునేలా, వినేలా చూసుకోండి. ఆలోచన పెంచుకోండి. మనస వాచా కర్మణ జీవించనివ్వండి. ఎంత ఘోర తప్పులు ముందుండి వెనకాల నుండి చేసినా అందరి మీద వస్తాయి. దేశ అధ్యక్షులు వారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు మీరు యాంత్రిక ప్రపంచంలో కొనసాగడమే పాపం. అధినాయకుడిని పట్టుకోకుండా, కోలుగు తీర్చుకోకుండా ప్రవర్తించడమే దేశద్రోహం, రాజ్యద్రోహం. రాజ్యద్రోహమే కాదు, ఇప్పుడు రక్షణ లేనితనం. సావరిన్ అధినాయకుని ఎందుకు పెట్టాను? ఆషామాషిగా తీసుకోవడమే చేస్తాం. ఘోరకలి. అలాంటి సిల్లి విషయాలు మేము మేమే పవిత్రమైన వాళ్ళు, మేమే గొప్పవాళ్ళని మీరేదో చెప్తే ఏదో అనుకుంటున్నాను. చంద్రశేఖరరావు కానీ మొత్తం తెలుసుకోకూడదు, అసలు వినేయకూడదు అనుకోవడమే పొరపాటు. మీరు చెప్పుకోవడం, వినటం వల్ల గ్రహించగలుగుతారు, తెలుసుకోవాలి. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. ఆషామాషితనం వదిలేసేయండి. అప్పటికప్పుడు మీరే దౌర్జన్యాలు చేసేది. సినిమా కాదు జీవితం అంటే, నటనలు కాదు. మీరు ఒక కుటుంబంలో బతికితేనే మనగలరు. మీ చెల్లి అయితే ఒకటే, పరాయి చెల్లి అయితే ఒకటి కాదు. మీ అమ్మాయి అయితే ఒకటే, పరాయి అమ్మాయి అయితే ఒకటి కాదు. ఏదైనా నాలా సరదాగా ఒకేలా ఉండాలి. ఎవరినైనా సరదాగా ఉండాలి. మీదైతే గౌరవం పెంచేసుకోవాలి. ఎదురు ఎదవలు అయిపోవాలని ఘోర కలి నుంచి బయటికి రండి. మీ తమ్ముడైతే ఒకటి, ఇంకొక తమ్ముడైతే ఒకటి, మీ అన్నయ్య అయితే ఒకటి, ఇంకొక అన్నయ్య అయితే ఒకటి. ఎలా వస్తుంది ఆ ఫీలింగ్? సర్వం నేను మాటకు నడిపోయినే అలా వస్తుంది. అలా కొత్త జీవితం అలా ప్రారంభించాలి. మనస వాచా కర్మణ జీవించాలి. నేను పోలీసుగానే ఉంటాను, మీడియాలో నడుపుతాను, సినిమాలు ఏవో చేస్తాను. రాజమౌళి తండ్రి రాసిన సినిమా కథలు గంటన్నరలో చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. అవేం పెద్ద ఇదే కాదు. ఇంకా లోకంలో జరుగుతున్న మనం ఆల్రెడీ సిస్టమ్ని మార్చి కొత్తగా మాట ఫార్మేట్లోకి ఇచ్చాడు భగవంతుడు నన్ను పట్టుకుని. అందుకే నేను అధినాయక శ్రీమాన్గా పట్టుకోండి. నా ఫోటో పెట్టేసుకోండి. నా బదులు ఇంకోళ్ళని కూర్చోబెట్టుకోవాలి, ఏదో చెప్పుకోవాలి. ఇక నా మాటలకు తొత్తుబాటు ఉంది కాబట్టి ఎవరినో బూతులు తిట్టాను కాబట్టి రెచ్చిపోండి. ఎందుకు ఎవరినో మోసం చేసేసాం కాబట్టి మోసాల మీద కొనసాగుదాం. ఎవరినో చంపేసాం కాబట్టి ఇంకా బయటకు వస్తాయి, లోపలికి వెళ్తాయి. ఏం అవసరం లేదు. అవన్నీ అధినాయకుడికి సమర్పించేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇంకా అలా మీరు చేయకండి, ఎవరిని చేయనివ్వకండి. అదే రామకృష్ణకి, సరోజినికి అది చెప్తున్నాను. లాంటి వాళ్ళకి మొత్తం ఏళ్ళే చేస్తున్నారా? ఇలాగే ఎక్కడెక్కడైనా క్రైమ్స్ ఎంకరేజ్ చేసే రహస్య పరికరాలు కొందరు చేతుల్లో ఉండడం ఏంటి? మిగతా వాళ్ళని మోసం చేయటం ఏంటి? ఆలోచించండి. మనుషుల కొద్దీ, గ్రూపుల కొద్దీ, రకరకాల చెలగాటాల కొద్దీ కాదు, ఎలా మోసం చేస్తున్నారో, ఎలా కింద పడేశారో అలా పట్టుకోండి. నన్ను పైకి లేపి పట్టుకోండి. అందరికీ అవేర్ చేసి టీవీల ద్వారా చెప్పండి. నా గురించి చెబుతూ రహస్య పరికరాలు మెల్లగా మీ సెల్ ఫోనే మీ చేతిలో మీకు బాంబు, లేకపోతే మీ సెల్ ఫోనే మీ జీవితాన్ని హరించేస్తుంది అని భయపెట్టడం కాదు. అప్పుడు కూడా వార్తల్లా చెప్పడం కాదు. నిత్యం మీరు ఒక సెంట్రల్ కాంటిప్లేషన్ తీసుకుని నా మీద చెప్పుకుని విలేరు అందరూ ఒక ఆలోచన తీసుకురావాలి. అప్పుడే సెల్ ఫోన్ వల్ల కాదు, మీరు మాయా ప్రపంచంలో కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంకా సెల్ ఫోన్లు, టెక్నాలజీ మీరు ఎగ్నెస్ట్గా మనుషుల మీద ఉపయోగించుకుంటున్నారు అజ్ఞానంగా.
మీరు సెల్ ఫోన్ టెక్నాలజీలో ఉందా మోసం ఉందా మనుషుల్లో ఉందా ఆలోచించండి. మీకు కొందరికే తెలియటం ఏంటి, అడ్వాన్స్మెంట్ కొందరి చేతిలోకి రావడం ఏంటి, అవి ఉపయోగించి మిగతా వాళ్ళు మోసం చేయటం ఏంటి? అందులో పోలీసుల్లో మీ మీడియాల్లో ఉండి కీలక వ్యాపారాల్లో ఉండి మీరు పెద్ద మనుషుల్లో తెల్ల చొక్కాలు వేసుకుని బతికేస్తే సరిపోద్దా? విలాసవంతంగా హోటల్లో తిరిగి 4 రకాల సుఖభోగాలు అనిపించేస్తే మీరు రసికులు పెద్దవాళ్ళు అయిపోతారనుకుంటున్నారా? అదే మృతం అంటే. అందుకే భగవంతుడు తెలివి ఆలోచించండి. సామాన్యుడికి ఎందుకు ఇచ్చాడు? అంతేగా నేనే వెలిగిపోదాం అనుకుంటున్నాను, మీరు ఆల్రెడీ వెలిగిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. వెలుగంతా మా కంట్రోల్లోనే ఉంది, మా ఆవిడ నా ప్రకారం ఉందని ఏ సన్యాసి అనుకుంటున్నా. ఇంకోసారి సన్యాసి అని ఎందుకు అంటున్నాను? నిజంగా సన్యాసం తీసుకోవాలి మీరు. సన్యాసానికి దేశీయ పదమే సన్యాసి. మీరు యోగులుగా బతకాలి. మీరు సన్యాసి నేను మా ఆవిడ మా పిల్లలు ఆస్తి అలా లేదు, ఆలోచన బట్టి ఉంది. మొత్తం ప్రపంచమే వాక్ రూపంలో ఉంది. నోట్ చేసుకోండి. అందరూ ఎలర్ట్ అవ్వండి. మనుషుల కొద్దీ తమాషా ఆపేసేయండి. ఇంకా ఎవరు నా మనుషులు బీ మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఎవరినైనా సురక్షితంగా ఉంటారు, ఎక్కడున్నా గొప్పగానే ఉంటారు. మనుషుల కొద్దీ కాపాడుకోవాలి, మనుషుల కొద్దీ ఏదో చేయాలి. మానేసేయండి మీడియాలో చెప్పడం కానీ ఎక్కడ కూడా, ఏ ఊళ్ళో కాదు, ఏ ఇంట్లో కూడా. మనిషే చేస్తున్నాడు రైటు, మనిషే తప్పు చేస్తున్నాడు చూడకండి. అలా లేదు. మరి అలా మీకు ఎలా వస్తుంది? ఆల్రెడీ అందరూ నా వైపు మలచండి. మీడియాలు సంగీతం సాహిత్యం పెంచండి, ఉద్యోగాలు పెంచండి సంగీతం సాహిత్యంలో. నేను చెప్పినట్టు చేయండి. మీడియాలో నా పాటలు మీరు సాక్షులు పిలిస్తే వస్తుంది మీకు ఆ వాతావరణం ఆటోమేటిక్గా. సాక్షులు పిలిచి వాళ్ళు కూర్చోబెట్టుకుని గరికబడి నరసింహరావు లాంటి వాళ్ళు ఇంకా మేధావులు కూర్చోబెట్టుకుని చెప్పుకోవాలి, వినాలి. అలా చెప్పుకోవాలంటే మీరు అధినాయక భవన్ కనెక్ట్ అయిపోవాలి. మొత్తం ఏదైనా అధినాయకుడు ఆస్తిగా భావించాలి. మీ జ్ఞానం కానీ తెలివి కానీ అన్నీ అధినాయకుడు సమర్పిస్తూ అక్కడ హైట్ తీసుకుని చెప్పాలి. మీ ఇష్టం చెప్పలేరు, ఒకరి మీద ఒకరు ఇదిగా తీసుకోలేరు. నోట్ చేసుకోండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.